అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ 34 విందాం. శ్రావ్య తన ఫ్రెండ్ వైజయంతికి చెప్పడం ముగించింది. ఆ మాటలన్నీ విన్న హర్ష తన మనసులో, ఈ అమ్మాయి ఎవరో కానీ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు, వాడెక్కడో మచ్చేసుకుని పుట్టేసుంటాడు అనుకున్నాడు. ఇక్కడ వైజయంతి బాధగా, నువ్వు చెప్పింది నిజమే చరిత, కానీ నేనే పిచ్చిమొద్దులా నేనంటే నేను గొప్ప అన్నట్టుగా ప్రవర్తించాను. కానీ చరిత, మా ఆయన కూడా డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడే, ఇప్పుడు నేను డ్రాప్ అయినా ఆయన డ్రాప్ అవుతారో లేదో అంది బాధగా. దానికి శ్రావ్య నవ్వుతూ, మీ ఆయన్ని ముందు డివోర్స్ అడిగింది నువ్వే కదా, ఆ తర్వాతే కదా మీ ఆయన కూడా డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. దాంతో వైజయంతి బొంగమూతి పెట్టుకుంటూ, అయితే మాత్రం నేను అడగగానే డివోర్స్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడంటే ఆయనకి నేను ఇష్టం లేదనే కదా అంది వైజయంతి. అబ్బా జయంతి, నేను నీకు ముందే చెప్పాను కదా అబ్బాయిలకు ఒక నైజం ఉంటుందని, అందుకే నువ్వు డివోర్స్ అడగగానే అతనికి ఇగో హట్టే ఒప్పేసుకుని ఉంటాడే తప్ప నువ్వు ఇష్టం లేక కాదు. సో నువ్వు మీ ఆయనతో డివోర్స్ వద్దని చెప్పు, అప్పుడు అతను కూడా ఖచ్చితంగా సరే అంటాడు. తర్వాత కొన్ని రోజులు నేను చెప్పినట్టు ప్రవర్తించు, అప్పుడు అతనే తగ్గుతూ నీ ప్రేమను అర్థం చేసుకుంటాడు. ఒకవేళ అప్పటికీ అతను తగ్గకుండా అలానే ఉన్నాడంటే ఒక క్షణం కూడా ఆలోచించకుండా డివోర్స్ ఇచ్చి, నేను నిన్నేమన్ను అంది శ్రావ్య. చాలా థ్యాంక్స్ చరిత, నీ వల్లే నాకు ఈ బంధం విలువ తెలిసింది, లేకపోతే నా లైఫ్ నేనే స్పాయిల్ చేసుకుని ఉండేదాన్ని. మన ఫ్రెండ్స్ జయంతి, మన మధ్య అలాంటి సారీలు థ్యాంక్స్లు ఉండకూడదు అంది కొంచెం చిరుకోపంగా శ్రావ్య. దానికి వైజయంతి నవ్వుతూ, సరే ఇక నువ్వు చెప్పిన పనిలోనే ఉంటాను నేను. సరే చరిత, ఆయన వచ్చే టైం అయింది, నేను నీకు తర్వాత కాల్ చేస్తానని చెప్పడంతో నీరజ ఆమె కాల్ని డిస్కనెక్ట్ చేసింది. ఆ తర్వాత నీరజ, ఇప్పుడు చెప్పమ్మా సిహెచ్ చరితమ్మా అంది నవ్వుతూ. సిహెచ్ చరిత అని విన్న హర్షకు వెంటనే తన దగ్గరున్న లాకెట్ చైన్ గుర్తొచ్చింది. తన మనసులో, ఆ చైన్ అమ్మాయి ఈ అమ్మాయి ఒక్కరేనా అనుకుంటూ వాళ్ళ మాటలు వింటున్నాడు. ఏ ఇడియట్, నీకు ఎన్నిసార్లు చెప్పానే అలా పిలవద్దని అంది చిరుకోపంగా శ్రావ్య. మరేంటే, ఎవరైనా తన నేమ్ ముందున్న ఫస్ట్ లెటర్ ఒక్కటే క్యాప్స్లో పెడతారు, కానీ నువ్వేంటే నీ పేరులోని ముందున్న 2 లెటర్ సిహెచ్ని క్యాప్స్లో పెడతావు, ఏదో స్టైలిష్ షార్ డబల్ఏ అని తన ఆటోగ్రాఫ్ పెట్టినట్టుగా. నువ్వెందుకు అలా పెడతావో చెప్పేంత వరకు నేను నిన్ను అలాగే పిలుస్తాను. దానికి శ్రావ్య, మీ అందరికీ చెప్తే ఎక్కడ నన్ను అబద్ధం చేసుకుంటారని అప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు మీకు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. నాకు హర్ష అనే నేమంటే చాలా ఇష్టం. ఎందుకు ఆ నేమంటే అంత ఇష్టమో నాకు ఇప్పటి వరకు తెలియదు. నేను ఈ నేమ్ బయట ప్రపంచంలో వినకముందే నా హృదయం ఎప్పుడు ఆ పేరునే కలవరిస్తూ ఉండేది. ఎందుకో నాకైతే తెలియదు. అందుకే నా హర్ష నేమ్ నాతో సమానంగా నా పక్కనే ఉండాలని అలా సిహెచ్ లెటర్స్ని క్యాప్స్లో పెడతాను. అర్థమైందా నీకు అంది శ్రావ్య. నీది పిచ్చనాలో ప్రేమనాలో తెలియడం లేదు, కానీ నువ్వు కనుక మన కాలేజీలో ఈ విషయం చెప్పుంటే ఖచ్చితంగా మేము నీకు ఆ పేరుతో ఎవరో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని ఖచ్చితంగా అనుకునేవాళ్ళం అంది నీరజ నవ్వుతూ. దానికి శ్రావ్య, అఘోరించావులే అని చెప్పి కోపంగా కాల్ కట్ చేసింది. హర్షకు వాళ్ళ మాటల ద్వారా ఈ ఫోన్లో చరితనే ఆ చైన్ చరితని, తన పేరు హరిత కాదు చరితని కన్ఫర్మ్ అయి, హలో మిస్, మీ చైన్ నా దగ్గరే ఉంది, వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెబుతాం అనుకునేలోపు శ్రావ్య తనకు హర్ష అనే నేమంటే ఇష్టమన్న చోటే హర్ష ఆగిపోయాడు. అలా ఆలోచిస్తున్న హర్ష సడన్గా కాల్ కట్ అవ్వడంతో ఓ గాడ్ అనుకున్నాడు. ఆ తర్వాత హర్ష, అసలు ఈ అమ్మాయి ఎవరు, తన్ని టచ్ చేయగానే అప్పటి వరకు గట్టిగా కొట్టుకున్న హార్ట్ నార్మల్గా కొట్టుకోవడం, ఆ అమ్మాయి చైన్ నాకు దొరకడం, ఇప్పుడు అనుకోకుండా నేను చేసిన కాల్ ఆ అమ్మాయికి కనెక్ట్ అవ్వడం, ఆ అమ్మాయి తనకు హర్ష అనే నేమంటే ఇష్టమని చెప్పడం, అవన్నీ తలుచుకుంటూ అలానే బెడ్కి వెనక్కి వాలిపోయి ఆ అమ్మాయిని తలుచుకుని నవ్వుకుంటూ, చరిత నువ్వెవరో కానీ నువ్వు నీ ఫ్రెండ్కి చెప్పినట్టే నువ్వు నా కోసం పుట్టావనిపిస్తోంది. నేను ఇంకొక 3 డేస్లో ముంబై వెళ్ళిపోతున్నాను. ఈలోపు ఏదో విధంగా నువ్వు నాకు మళ్ళీ ఎదురైతే అప్పుడు నేను ఫిక్స్ అయిపోతాను, యు ఆర్ మై గర్ల్ అని అనుకుంటూ శ్రావ్యం తలుచుకుంటూ ఉన్నాడు. హర్ష ముంబై వెళ్ళడానికి ఒక రోజు ముందు వినోద్ హర్షకు కాల్ చేసి తమ కంపెనీకి ఒక బిగ్ షాట్ కంపెనీ నుంచి పార్టీ ఇన్విటేషన్ వచ్చిందని, ఆ పార్టీకి అటెండ్ అవ్వడం వల్ల తమ కంపెనీకి ప్లస్ పాయింట్ అవుతుందని, తనకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉండడంతో హర్ష ఆల్రెడీ హైదరాబాద్లోనే ఉండడంతో తన వెళ్ళి ఆ పార్టీకి అటెండ్ అవ్వమని చెప్పాడు. దాంతో హర్ష సరేనని చెప్పి పార్టీకి రెడీ అవుతూ ఆ అమ్మాయిని తలుచుకుని అనుకోకుండా తన నోటి నుంచి బంగారం అని రావడంతో నవ్వుకుని, నిజంగానే నువ్వు నా బంగారాన్ని అనిపిస్తోంది బంగారం అనుకుని, బంగారం ఇంకా నేను ఇక్కడ ఉండేది ఒక్కరోజే, సో ఎలా అయినా నాకు కనిపించు, లేకపోతే మన ఫోన్ కాల్లో అయినా వినిపించు, అది కాకపోతే అట్లీస్ట్ నీ ఉనికినైనా నాకు తెలియచేయి, అప్పుడు నేను ఫిక్స్ అయిపోతాను, నువ్వే నా లైఫ్ అని అనుకుంటూ రెడీ అయి పార్టీకి అటెండ్ అయ్యాడు.
అయితే హర్ష పార్టీకి అటెండ్ అవ్వగానే అక్కడే ఉన్న ఒక వ్యక్తి కళ్ళు కోపంతో ఎర్రబడిపోయి అలానే హర్షను చూస్తూ తన మనసులో, ఒకసారి మీ కంపెనీ విషయంలో ఏదో చిన్న ఫ్రాడ్ చేశానని అందరి ముందు నన్ను పిచ్చుకుక్కను కొట్టినట్టు కొట్టావు. అప్పుడే నేను లేపేయాలి. కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే నీకేమైనా జరిగితే అందరికీ అనుమానం నాపైనే వస్తుంది. ఎలాగో నువ్వు ముంబైలోనే ఉన్నావు కదా అని మంచి టైం కోసం వెయిట్ చేస్తున్నాను, కానీ వెతకబోయింది ఖాళీ తగిలినట్టు నువ్వు ఇక్కడ కనిపించావు. ఇక నువ్వు తిరిగి ప్రాణాలతో నీ ఇంటికి వెళ్ళవనుకుని పక్కనే ఉన్న తన పిఏతో, మనకు తెలిసిన ఒక పెద్ద హ్యాకర్ ఉన్నాడు కదా, వాడిని వెంటనే ఇక్కడ పిలిపించు అని చెప్పి తనకు తెలిసిన ఒక సైన్స్ ల్యాబ్ టెక్నీషియన్ కాల్ చేసి ఏదో చెప్పి దాన్ని ఆ పార్టీ ప్లేస్కి తీసుకురమ్మని చెప్పాడు. పార్టీ అట్లీస్ట్ ఒక 4 గంటలు ఉంటుంది కాబట్టి ఈలోపు తను అనుకున్నది చేసేయచ్చు అనుకుంటూ వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేస్తున్నాడు. ఒక 2 గంటలకు అటు ఇటుగా ఇద్దరూ వచ్చి కిందే పార్కింగ్ ఏరియాలో ఉండి ఆ వ్యక్తి ధనుంజయ్ ప్రసాద్ కాల్ చేసి తమ వచ్చిన విషయం తెలియజేశారు. అతని పార్టీలో తన పక్కనే ఉన్న వారికి చిన్న ఆఫీస్ వర్క్ ఉందని చెప్పి తన పిఎన్ తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. ఆ హ్యాకర్కి హర్ష కార్ చూపించి దాన్ని హ్యాక్ చేసి ఓపెన్ చేయమని చెప్పాడు. అదంతా చూసిన అతని పిఏ, దీనికి ఎందుకు సార్ హ్యాకర్, మన దగ్గర ఏదో ఉన్న కీతో లేకపోతే లేడీస్ పిన్తో ఓపెన్ చేస్తే వచ్చేస్తుంది కదా అన్నాడు అతను. దాంతో ధనుంజయ్, రే మట్టిబుర్రా, అదేమైనా బోడి కార్ అనుకున్నావా? రోల్స్ రోయస్ కార్, ఎంత కాదన్నా 10 కోట్ల వరకు ఉంటుంది. అలాంటి దాన్ని నువ్వు లేడీస్ పిన్ పెట్టి తీసేస్తావా? దానికి చిన్న గీత పడినా వాడికి అలర్ట్ వెళ్ళిపోతుంది. నీలాంటి దద్దమన్న పియ్యగా ఎలా పెట్టుకున్నానో అని తల కొట్టుకుంటూ, నువ్వు వెళ్ళి సీసీ ఆపరేటర్కి డబ్బులు ఇచ్చి వాడిని మేనేజ్ చేసి మేము వెళ్ళిపోయాక ఇక్కడ జరిగిందంతా డిలీట్ చేయించి నువ్వు కూడా సరైనగా పార్టీలోకి వచ్చే అని చెప్పి అక్కడి నుంచి అతను పంపించేశాడు. అప్పటికే తన పనిలో ఉన్న హ్యాకర్ను ఉద్దేశించి, ఇంకెంతసేపు పడుతుంది అని అడిగాడు ధనుంజయ్. అతను జస్ట్ 5 మినిట్స్ అనడంతో, నేను ఇంకా ఇక్కడే ఉంటే పైన పార్టీలో ఉన్న వాళ్ళకి అనుమానం వస్తుందనుకుని అక్కడున్న ల్యాబ్ టెక్నీషియన్తో అతను ఏం చేయాలో చెప్పి, ఇద్దరు మీ వర్క్ కంప్లీట్ చేసి సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, నేను పార్టీ నుంచి ఇంటికి వచ్చాక మీ అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పి అక్కడి నుంచి పార్టీలోకి వెళ్ళిపోయాడు అతను. కొంత సమయం తర్వాత పార్టీ అయిపోవడంతో అందరూ సెండ్ ఆఫ్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. హర్ష కూడా తన కారు తీసుకుని బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక హర్షకు అసలు ఊపిరాడినట్టుగా అనిపిస్తోంది. ధనుంజయ్ కన్నింగా నవ్వుకుంటూ ఆ ల్యాబ్ టెక్నీషియన్ కాల్ చేసి, రే, ఆ గ్యాస్ కరెక్ట్గా స్ప్రే చేసావు కదా? హా సార్, మీరు చెప్పినట్టే ఏసీలో ఎయిర్ ఫ్రెషనర్లోనే కాకుండా మొత్తం కారంతా స్ప్రే చేశాను. ఇంక వాడు ఊపిరాడక చావడం ఖాయం. సరే, మరి స్మెల్? ఫ్రెషనర్ ఉందిగా సార్, కనిపెట్టలేడు, దాని స్మెల్ చాలా లైట్గా ఉంటుందన్నదని చెప్పడంతో ధనుంజయ్ సరైన కాల్ కట్ చేసి ఆ హ్యాకర్కి కాల్ చేసి, వాడు స్ప్రే చేయగానే డౌట్ రాకుండా కార్ క్లోజ్ చేస్తావు కదా అని అడగగానే, ఎస్ సార్, క్లోజ్ చేసేసాను. అలానే మీరు చెప్పినట్టుగా అతను కార్ ఎక్కగానే ఆ డోర్స్ ఇంక ఓపెన్ అవ్వకుండా కూడా చేసేసానని చెప్పి కాల్ కట్ చేశాడు ఆ హ్యాకర్. దాంతో ఆ వ్యక్తి, రే హర్ష, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని వికృతంగా నవ్వుకుంటున్నాడు. ఇక్కడ హర్షకి అంతకంతకు బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువైపోతుంటే ఏదో జరిగిందని అర్థమై ఒక పక్కగా కార్ని పార్క్ చేసి డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అది ఎంతకు ఓపెన్ కాలేదు. అలా ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తూనే అన్ని డోర్స్ అండ్ విండోస్ ఓపెన్ చేయడానికి చూశాడు, కానీ అవి ఓపెన్ అవ్వలేదు. అప్పుడు హర్షకు అర్థమైంది తన్నెవరో ట్రాప్ చేశారని. వెంటనే తన పక్కనున్న డ్రైవింగ్ సీట్ డోర్ని గట్టిగా ఒక 4 తన్నులు తన్నడంతో ఆ డోర్ విరిగిపోయి ఆ రోడ్డుపై పడిపోయింది. హర్ష వెంటనే కారు నుండి దిగి తన కోట్ విప్పి పక్కకి విసిరికొట్టి తన పై బటన్స్ ఊడిపోయేలా షర్ట్ లాగి అలానే కార్కి జారబడి కూర్చుని ఊపిరి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే హర్షకి ఆపోజిట్ రోడ్లో స్కూటీపై వస్తున్న శ్రావ్యకు తన మనసంతా వికారంగా అయిపోవడంతో స్కూటీ ఆపి తన హార్ట్పై చేయి వేసుకుని అనుకోకుండా హర్షున్న వైపు చూసి అక్కడ డోర్ కింద పడి ఉండడం చూసి, అయ్యో యాక్సిడెంట్ అయినట్టుందే అనుకుని ఆ రోడ్ దగ్గరికి వెళ్ళి అక్కడ హర్ష కష్టంగా బ్రీతింగ్కి ట్రై చేస్తుండడం చూసి అతని దగ్గరికి వెళ్ళి ఇంకా ఎవరైనా ఉన్నారేమోనని కారులో చూసి అక్కడ ఎవరూ లేకపోవడంతో హర్ష దగ్గర మోకాళ్ళపై కూర్చుని, ఎవరండి మీరు, ఏమైంది మీకు అని హర్షను పట్టుకుని ఊపుతోంది. కానీ అప్పటికే హర్షకు ఆ గ్యాస్ సైడ్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు సరిగ్గా కనిపించకపోవడం, ఆమె మాటలు మెదడుకు చేరకపోవడంతో అలా సగం కాన్షియస్లో ఉన్న హర్ష శ్రావ్యం చూడ్డానికి ట్రై చేశాడు. కానీ తనకు అంత మసమసగ్గా కనిపిస్తోంది. శ్రావ్య అప్పటికే అంబులెన్స్కి కాల్ చేసి దానికోసం చూస్తోంది. కానీ ఇక్కడ హర్ష పరిస్థితి ఉండే కొద్దీ దారుణంగా అయిపోతుండడంతో అలా కిందకు పడిపోయాడు. ఇంకేం చేయాలో తెలియని శ్రావ్య తన ముందు ఒక వ్యక్తి అలా అయిపోతుండడంతో మనసులోనే తనకు కాబోయే భర్తకు కొన్ని వేలసార్లు సారీ చెప్పుకుని హర్ష నోరు తెరిచి మ్యాక్సిమం తన పెదవులు టచ్ అవ్వకుండా చూసుకుంటూ హర్షకు ఊపిరి అందిస్తోంది. శ్రావ్య అలా చేయడంతో కొంత కాన్షియస్లోకి వచ్చిన హర్ష
తనకా ఊపిరి సరిపోదన్నట్టుగా శ్రావ్య ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఆమె పెదాలను అందుకున్నాడు. శ్రావ్య ఎంత గింజుకుంటున్నా వదలకపోవడంతో తను అలానే ఏడుస్తూ తను చేయాల్సింది గుర్తొచ్చి హర్షకు అలాగే ఊపిరందిస్తోంది. శ్రావ్య అలా ఏడుస్తూనే హర్షకు ఊపిరందిస్తోంది. కొంతసేపటికి అంబులెన్స్ వస్తున్నట్టు సౌండ్ వినపడడంతో శ్రావ్య తను వదిలించుకోవడానికి ట్రై చేసింది. కొంతసేపటికి కానీ కుదుటపడిన హర్ష అప్పటికీ ఆమె గింజుకోవడంతో వదిలేశాడు. వీళ్ళ పెళ్ళైన మొదటి రోజు శ్రావ్య హర్షకు డాష్ ఇచ్చి అతనితో గొడవపడి ఇతను ఎక్కడో చూశానే అనుకుంది కదా. ఈ ఇన్సిడెంట్లోనే శ్రావ్య హర్షను చూసింది. కానీ తనకు అప్పుడు ఆ విషయం గుర్తురాలేదు. అలాగే హర్షే తన భర్తని శ్రావ్యకు తెలియకముందు తన ఆఫీసులో తను అభిమానించే బాస్ ప్లేస్లో హర్షను, అందులోనూ తన భర్త కజిన్ అనుకుంటున్న హర్షను చూసి షాక్ అయి మళ్ళీ ఇతను ఎక్కడో చూసినట్టుంది అనిపించడంతో అలాగే ఆలోచిస్తూ శ్రావ్య తన డెస్క్ పై నిద్రపోయింది కదా. అప్పుడు గుర్తొచ్చింది తనకి హర్షను ఎక్కడ చూసిందో, అతన్ని ఏ ఇన్సిడెంట్లో కలిసిందో. అలాగే అతని హెల్ప్ చేయడానికి అన్నట్టుగా ఇతనికి ముద్దు పెట్టడం ఇదంతా ఒక్కసారిగా గుర్తొచ్చి నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి గట్టిగా అరిచింది కదా శ్రావ్య. దీని గురించి శ్రావ్య తన భర్త కజిన్ని కిస్ చేశాన్న గిల్టీ ఫీలింగ్ తనకి ఎక్కువైపోయి లోపల తనకే తెలియకుండా అంతులేని బాధతో గిల్టీ ఫీలింగ్తో నలిగిపోయింది. అప్పుడు తను అనుభవించిన నరకం అంత ఇంత కాదు. అందుకే జాబ్ రిజైన్ చేస్తానంటే ఆమె బాధ తెలియని హర్ష ఆమెను లాక్ చేసి అక్కడే జాబ్ చేసేలా చేశాడు, తనపై ఆమెకు అసహ్యం కలిగించడానికి. కానీ శ్రావ్యకు హర్షనే తన భర్తని తెలిసే వరకు తనలో తను గిల్టీ ఫీల్తో ఎంత మదన పడిందో ఆమెకు మాత్రమే తెలుసు. అంబులెన్స్ వాళ్ళు వచ్చి హర్షను ఎక్కించుకుని ఖచ్చితంగా అతనితో ఎవరో ఒకరు ఉండాలని చెప్పడంతో శ్రావ్య తన వాళ్ళకు కాల్ చేసి పిలిపించండి అని తను రానని చెప్పడంతో అతనికి సంబంధించిన వాళ్ళు వచ్చేవరకైనా వాళ్ళు ఉండండి అని చెప్పి ఒప్పించడంతో శ్రావ్య సరేనని తన స్కూటీ తీసుకుని వాళ్ళ వెనకే హాస్పిటల్కి వెళ్ళింది. హర్షను హాస్పిటల్లో అడ్మిట్ చేశాక డాక్టర్ ఫామ్ తెచ్చి త్వరగా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయమని పేషెంట్కి చాలా సీరియస్గా ఉందని చెప్పి వెళ్ళిపోయారు. శ్రావ్య తన మనసులో ఇతని గురించి నాకేం తెలుసు ఫిల్ చేయడానికి అనుకుని అర్జెంట్ అంటున్నారుగా ఏదో ఒకటి ఫిల్ చేసేద్దాం అనుకుని పేషెంట్ నేమ్ దగ్గర ఎప్పుడు తన మనసులోనూ తన నాలుకపై ఉండే ఒకే ఒక్క పేరు హర్ష అదే రాసేసింది అక్కడ. అలా కొన్ని ఫిల్ చేసి ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందనే దగ్గర ఏం రాయాలని తటపటాయించింది. ఆ తర్వాత ఏదో ఆలోచించుకుని రీజన్లో ఫస్ట్ టైం అటాక్డ్ దిస్ ప్రాబ్లం అని రాసి లాస్ట్లో అక్కడ ఆల్రెడీ వైఫ్ అనే ప్లేస్లో టిక్ చేసి ఉండడం చూసి కోపంగా తన మనసులో అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక అబ్బాయిని అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే తన వైఫ్ అయిపోతుందా, సిస్టర్స్ కూడా ఉంటారు కదా, ఏంటో వీళ్ళు అనుకుని దాని కిందే ఎందుకైనా మంచిదని తన ఒరిజినల్ నేమ్ కాకుండా చరితను సైన్ చేసింది. ఎందుకంటే శ్రావ్యకి హర్ష మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అని డౌట్ రావడంతో అది ఎక్కడ తన మెడకు చుట్టుకుంటుందని అలా చేసింది. తర్వాత ఫామ్ని రిసెప్షన్లో ఇచ్చి ట్రీట్మెంట్కి తనే అమౌంట్ పే చేసి హర్ష నుంచి రూమ్ బయట వెయిట్ చేస్తోంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ రూమ్ నుంచి ఇందాక తనకి ఫామ్ ఇచ్చిన డాక్టర్ రావడంతో శ్రావ్య లేచి ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అతనికి ఎలా ఉంది డాక్టర్ అని అడిగింది. ప్రెజెంట్ కండిషన్ బాగానే ఉంది, రిపోర్ట్స్ కోసం చూస్తున్నాం, లోపల ఇంకా ట్రీట్మెంట్ జరుగుతోంది. అవును, మీరు తీసుకొచ్చేటప్పటికి అతని సిచ్యువేషన్ కొంచెం స్టెబుల్ అయింది, ఇక్కడ తీసుకురాకముందు మీరు ఏమైనా చేశారా? దాంతో శ్రావ్య తలదించుకొని కొంచెం చిన్నగా అంటే డాక్టర్ అతనికి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతూ అన్కాన్షియస్ అవుతుంటే ఇక నాకు ఏం చేయాలో తెలియక అతనికి బ్రీతింగ్ ఇచ్చానని చెప్పింది. దానికి డాక్టర్ ఎందుకు తలదించుకున్నావు, నువ్వు చేసింది చాలా మంచి పని, నువ్వు అలా చేయడం వల్లనే అతనిలా ప్రాణాలతో ఉన్నాడు, లేకపోతే ఏం జరిగేదో కూడా ఊహించలేం, రియల్లీ యూ డన్ ఏ గ్రేట్ జాబ్ అన్నారు డాక్టర్. దాంతో శ్రావ్య చిన్నగా నవ్వి డాక్టర్ అతను ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామంటే అతని థింగ్స్ కానీ మొబైల్ కానీ లేవు, అన్నీ కార్లో ఉండిపోయినట్టున్నాయి, మీరు అనుకుంటున్నట్టుగానే అతని వైఫ్ని కాదు, మీరేమో వైఫ్ ప్లేస్లో టిక్ పెట్టేశారని ఏదో అడగబోతుంటే ఐ నో మిస్, నాకు కూడా ఇప్పుడే తెలిసింది, లోపల ట్రీట్ చేస్తున్న ఇంకో డాక్టర్ ఇప్పుడే పేషెంట్ని చూసి అతను వాళ్ళకి తెలిసిన అబ్బాయి అని చెప్పారు. నేను అలా ఎందుకు టిక్ చేయాల్సి వచ్చిందంటే అతనికి ట్రీట్మెంట్ జరగాలంటే ఖచ్చితంగా పేరెంట్స్ కానీ భార్య కానీ లేదా గార్డియన్ మాత్రమే సైన్ చేయాలి, అందుకే అలా చేయాల్సి వచ్చింది, నువ్వేమనుకోకు అన్నారు డాక్టర్. అయ్యో పర్లేదు డాక్టర్, ఇట్స్ ఓకే. అవును డాక్టర్, వేరే డాక్టర్స్కి వాళ్ళ పేరెంట్స్ గురించి తెలుసు అంటున్నారు కదా, సో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి, ఇక నేను వెళ్ళాలి. అతను ఆల్రెడీ కాల్ చేసి చెప్పారమ్మా, వాళ్ళు వచ్చే వరకైనా ఉండు అన్నారు డాక్టర్. లేదు డాక్టర్, ఇప్పటికే చాలా చీకటి పడిపోయింది, నేను మా బామ్మగారికి బీపీ ట్యాబ్లెట్స్ తీసుకుని రిటర్న్ వస్తూనే ఇతను చూశాను, ఆవిడ ట్యాబ్లెట్స్ టైంకి వేసుకోవాలి, లేదంటే ఆవిడకి చాలా ప్రాబ్లం అవుతుంది అనడంతో సరే అమ్మా నువ్వు వెళ్ళు, వాళ్ళ పేరెంట్స్ వచ్చే వరకు నేను మేనేజ్ చేస్తానని డాక్టర్ చెప్పడంతో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి వెళ్ళిపోతూ రిసెప్షన్ ఏరియా దగ్గర ఆగి వాళ్ళ పెన్ అండ్ పేపర్ అడిగి
అందులో ఏదో రాసి అక్కడున్న రిసెప్షనిస్ట్కి అది ఇచ్చి రూమ్ నెంబర్లో ఉన్న పేషెంట్కి ఇది ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్ష తన హస్బెండ్ అని తెలియక తన భర్త కజిన్ తనను కౌగిలించుకున్నట్టుగా కలొచ్చిందనుకున్నందుకే మోకాళ్ళ మీద గుడిమెట్లెక్కి శ్రావ్య ప్రాయశ్చిత్తం చేసుకుంది. మరలాంటి శ్రావ్య ఇప్పుడు ఎవరో బయట వ్యక్తిని ముద్దు పెట్టుకోవాల్సి వచ్చినందుకు ఇంకెన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకుందో ఊహించుకోవడానికి చాలా కష్టంగా అనిపిస్తోంది కదా. నెక్స్ట్ డే కాన్షియస్లోకి వచ్చిన హర్షకు చుట్టూ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనపడి అందరినీ చూస్తూ నిన్న జరిగింది గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అలా తనకు నిన్న పార్టీ నుంచి వచ్చినప్పటి నుంచి జరిగింది ఒక్కొక్కటిగా గుర్తొస్తోంది. సుశీల గారు కన్నీళ్ళు పెడుతూ, ఏంటి కన్నయ్య, నేను పెళ్ళికి వెళ్తూ నీకు బయటకు వెళ్ళే పని ఏమైనా ఉందా అంటే లేదన్నావనే కదా, నీకు పనున్నా కూడా బయటకు వెళ్ళకని చెప్పి నువ్వు నా మాట వింటావన్న ధైర్యంతో నేను పెళ్ళికి వెళ్ళిపోయాను. కానీ నువ్వేం చేసావు, నాకు చెప్తే నేను ఎక్కడ ఒప్పుకోను అని కనీసం నాకు ఫోన్ కూడా చేయకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు చూడు ఏమైందో అని బాధపడుతున్నారు సుశీల గారు. ఏమంటున్నావు సుశీల అని అడిగారు విజయ్ గారు. నిన్న పొద్దున్నే స్వామీజీ గారు ఫోన్ చేసి మన కన్నయ్యకి బయటకు వెళ్తే గండమని చెప్పారండి. అందుకే కన్నయ్యని బయటకు వెళ్ళొద్దని చెప్పాను. కానీ నా మాట వినకుండా వెళ్ళాడు. ఎప్పుడు నేనే వీడికి వచ్చే గండాల నుంచి వీడిని కాపాడుకుంటాను. కానీ ఈసారి ఆ దేవుడు ఎవరో అమ్మాయి రూపంలో వచ్చి కాపాడేలా చేశాడు. అప్పటి వరకు హర్ష తన మనసులో ఆ అమ్మాయి ఎవరు, తనకి నేను అలా ఎలా ముద్దు పెట్టేశాను అనుకుంటూ ఆలోచిస్తున్న హర్ష సుశీల గారి మాటలతో తేరుకుని, ఏంటి మా నువ్వనేది అని అడిగాడు. అవును కన్నయ్య, ఆ అమ్మాయి ఎవరో నీకు ఊపిరి పోసి నిన్ను కాపాడి నేను హాస్పిటల్లో జాయిన్ చేసిందంట. నీ ట్రీట్మెంట్కి కూడా అమ్మాయి డబ్బులు కట్టి వాళ్ళ బామ్మగారు ఎవరికో బాగలేదని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ అమ్మాయి పేరేదో కూడా చెప్పారు డాక్టర్ గారు అంటూ ఆలోచించి, ఆ అమ్మాయి పేరు చరిత అన్నారు సుశీల గారు. హర్ష వెంటనే వాట్ అని షాక్ అయి బెడ్ మీద నుంచి లేచి రిసెప్షన్ వైపు పరిగెట్టాడు. అతని కుటుంబ సభ్యులు కూడా ఏమైందో ఏమో అనుకుంటూ అతను వెనకాలే వెళ్ళబోతే, మామ్ మీరు ఆగండి నేను వెళ్ళి చూస్తానని చెప్పి ప్రణయ్ అతను కూడా వెనకాలే వెళ్ళాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళిన హర్ష, ఎక్స్క్యూజ్ మీ, నిన్న ఒక అమ్మాయి నన్ను ఇక్కడ జాయిన్ చేసిందంట కదా, తన డీటెయిల్స్ కానీ అడ్రస్ కానీ నెంబర్ కానీ ఏమైనా ఇచ్చిందా అని అడిగాడు హర్ష. రిసెప్షనిస్ట్ హర్ష వైపు కొంచెం అయోమయంగా చూసి, అదేమి ఇవ్వలేదు కానీ ఒక లెటర్ మాత్రం ఇచ్చారు సార్ అని ఆ లెటర్ తీసి హర్షకి ఇచ్చింది. హర్ష లెటర్ ఓపెన్ చేసి చదివాడు. అందులో, హలో సార్, మీ నేమ్ ఏంటో నాకు తెలియదు కానీ నేను ఈ లెటర్ ఎందుకు రాశానంటే నాకెందుకో మీకు జరిగిన ఇన్సిడెంట్ నార్మల్గా జరిగింది కాదనిపిస్తోంది. ఎందుకంటే నేను మిమ్మల్ని రోడ్పై చూశాక కారులో ఇంకా ఎవరైనా ఉన్నారేమని చూసినప్పుడు నాకు కూడా ఊపిరి తీసుకోవడం కొంచెం కష్టమైంది. నాకేదో డౌట్ వచ్చి నిశ్చితంగా చూస్తే మీ ఏసీ అండ్ ఎయిర్ ఫ్రెషనర్ నుండి ఏదో గ్యాస్ రిలీజ్ అవుతుండడం తెలిసింది. అది కూడా చాలా పవర్ఫుల్ గ్యాస్. కొన్ని నిమిషాలు చుట్టూ ఆక్సిజన్ లేకుండా దాన్ని పీల్చామంటే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి. ఈ విషయం నాకు ఎలా తెలుసంటే మా అమ్మ ఒక సైన్స్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచి అమ్మ నాకు అలాంటి వాటి గురించి చాలానే నేర్పింది. నాకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించి నేర్చుకున్నాను. మీ మీద మర్డర్ అటెంప్ట్ జరిగిందని ఎవరికీ చెప్పలేదు. లేదంటే పోలీస్ కంప్లైంట్ అంటూ మీకు ట్రీట్మెంట్ జరగడానికి లేట్ అవుతుందేమోనని, అలానే ఎక్కడ నాకు ప్రాబ్లం అవుతుందోనని నేను ఎవరికీ చెప్పలేదు. కానీ ఈపాటికే డాక్టర్స్ రిపోర్ట్స్ చూసి కనిపెట్టేసే ఉంటారు మీ మీద జరిగింది మర్డర్ అటెంప్ట్ అని. అందుకే మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని చెప్తున్నాను. చూడ్డానికి బిజినెస్ మ్యాన్లా ఉన్నారు, మీకు శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అందుకే కొంచెం కేర్ఫుల్గా ఉండండి బాస్ అని రాసుంది అందులో. హర్షదంతా చదివి ఈ చరిత ఆ చరిత ఒక్కరేనా అనుకుని ఇప్పుడు ఎలా తెలుసుకోవడం అనుకుంటూ ఏదో తట్టి మళ్ళీ రిసెప్షనిస్ట్తో తన ట్రీట్మెంట్కి సంబంధించిన ఫామ్ ఇవ్వమన్నాడు. రిసెప్షనిస్ట్కి కూడా హర్ష డాక్టర్ రిలేటివ్ అని తెలియడంతో ఇంకేం మాట్లాడకుండా ఫామ్ తీసి హర్షకిచ్చింది. హర్షద్ అందుకుని కింద వైఫ్ అని టిక్ చేసిన దగ్గర చరిత ఉండడంతో ఇంకా హర్ష ఆనందానికి అవధుల్లేవు. హర్ష తన మనసులో, బంగారం, నిన్న నీ ఉనికిని నాకు తెలియచేయమంటే నువ్వు ఏకంగా నా ప్రాణాలనే కాపాడావు. అమ్మ అన్నట్టుగా ఇప్పటి వరకు నాకున్న గండాల నుంచి తనే నన్ను కాపాడితే నువ్వు నా జీవితంలో అడుగు పెడుతూనే అమ్మ బాధ్యత నువ్వు తీసేసుకున్నావు. నాకు ఊపిరిపోసి కాపాడి నువ్వు ఈ క్షణం నుంచి నా ప్రాణంగా అయిపోయావు. నువ్వెవ్వరైనా సరే, ఎలా ఉన్నా సరే నేను నిన్నే ప్రేమిస్తాను, నిన్నే పెళ్లి చేసుకుంటాను. అమ్మ మీద ప్రామిస్గా చెప్తున్నాను బంగారం, నువ్వు నాకు ఒక్కసారి కనపడు. ఇక ఈ జన్మకే కాదు ఏ జన్మకు కూడా నేను నీ చెయ్యి వదలను అనుకుని వెంటనే తను చూడాలనిపించి, సిస్టర్ ఇక్కడ సీసీ ఆపరేటర్ రూమ్ ఎక్కడా అని అడిగాడు. ఆమె ఎక్కడనే చెప్పడంతో ఆ ఫామ్ మీద ఉన్న సైన్ని ఆ అమ్మాయి మొబైల్తో ఫోటో తీసుకుని తన నెంబర్ ఇచ్చి ఆ నెంబర్కి ఆ సైన్ని పంపమని చెప్పి ఆపరేటర్ రూమ్కి వెళ్ళి అక్కడ నిన్నటి ఫుటేజ్ అడిగాడు. కానీ ఆపరేటర్, సారీ సార్, నేను సడన్గా కరెంటు పోయి వెంటనే రావడంతో నేనంతా సీసీ క్యామ్స్ అన్ని జామ్ అయ్యాయి. ఇందాకే టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్ళాడని చెప్పడంతో హర్ష సహనంగా అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
హర్ష తన మనసులో ఇలా అయిందేంటి బంగారం, ఇప్పుడు నేను వెతికి పట్టుకునేది అనుకుని బయటకు వెళ్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన ప్రణయ్, ఏమైందిరా అంత హడావిడిగా వచ్చావు, అసలు ఏం జరిగింది అని అడిగాడు. హర్ష ఏం లేదని చెప్పి ప్రణయ్ దగ్గరున్న కార్ కీస్ తీసుకుని నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ అని నువ్వు చూసుకో, అమ్మ వాళ్ళకు కూడా చెప్పు అని చెప్పి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు హర్ష. 2 రోజుల తర్వాత హర్ష అర్జెంటుగా ముంబై వెళ్లాల్సి రావడంతో హర్ష వినోద్కి చరితనేని చెప్పి హైదరాబాద్లో ఆ పేరుతో ఉన్న అమ్మాయిలందరి డీటెయిల్స్ కనుక్కోమని చెప్పి ముంబై వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.